హెల్త్ డిపార్ట్మెంట్ పై ఫుల్ ఫోకస్ చేశారు సీఎం కేసీఆర్. ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో స్టేట్ హెల్త్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజధానిలోని హాస్పిటల్స్ లో వైద్య సేవలను మరింత విస్తరించాలని డిసైడ్ అయ్యారు. దీనికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు సీఎం. హైదరాబాద్ ను హెల్త్ హబ్ గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు సీఎం కేసీఆర్. సిటీలోని ప్రధాన హాస్పిటల్స్ లో వైద్య సేవల విస్తరణపై కాన్సంట్రేట్ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ సోమరాజు, కృష్ణారెడ్డి, కాశీరాజులతో సమావేశమైన సీఎం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో హెల్త్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలోని 5-6 హాస్పిటల్స్ లో ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఈ సేవలను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం వైద్య రంగంలో సమాచార, శాస్త్ర సాంకేతిక విప్లవాన్ని ఫుల్గా వాడుకోవాలని సూచించారు. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ఇంపార్టెంట్ హాస్పిటల్స్ లో ఈ క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం. వీటికి ఆన్లైన్ కనెక్టివిటీ ఇవ్వనున్నారు. దీంతో ఆన్లైన్లోనే రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యాంపస్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్. అన్ని హాస్పిటల్స్ లో హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్ ను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం. విదేశాల నుంచి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించడం ఖరీదైన పని కావడంతో ఆ పరికరాలు తయారయ్యే మెడికల్ డివైజ్లను ఇక్కడే ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు కేసీఆర్. ఇలా చేయడం వల్ల సర్కార్పై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు కేసీఆర్.